హాయ్ గాయ్స్. సో ఈరోజైతే ఒక డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేసాము. అదేంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన, మనందరం వర్షిప్ చేసే శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన రెసిపీ అండి. గెస్ చేస్తారా ఎవరైనా? ప్లీజ్ గెస్ అండ్ కమెంట్ ఇట్. అదేనండి అటుకుల పాయసం. సో శ్రీకృష్ణుడికి అయితే ఎంతో ఇష్టమైన స్వీట్ అటుకుల పాయసం. కృష్ణాష్టమి రోజు అయితే అటుకుల పాయసం లేకుండా అసలు కృష్ణాష్టమి అయితే ఇన్కంప్లీట్గా ఉంటుందండి. ఇంట్లో అయితే అటుకులు కనబడ్డాయి, ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాము. బెల్లంతో అయితే అటుకుల పాయసం చేస్తే చాలా బాగుంటుందంట. బట్ మాకు టైంకి బెల్లం లేకపోవడం వల్ల మేమైతే చక్కెరతో అయితే ట్రై చేసాము. ఎలాగో అటుకుల పాయసం చేయడం ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో చూద్దాము. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకుందాం అని అయితే చేసుకున్నాము. సో మిల్క్ క్వాంటిటీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అటుకులకు సరిపడా మిల్క్ కూడా వేసేసుకున్నాము. అటుకుల పాయసం ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే అటుకులని కడిగి పక్కన పెట్టుకొని, దాని తర్వాత స్టవ్ అంటించి ప్యాన్లో మిల్క్ పోసుకొని మిల్క్ మరిగే వరకు ఉంచి మంచిగా మరిగిన తర్వాతకి అటుకులు వేసుకున్నాము. దాని తర్వాత బెల్లం ఉంటే మాత్రం వాళ్ళు బెల్లం యాడ్ చేసుకుంటారు. బట్ మేము షుగర్తో ట్రై చేసాం కాబట్టి షుగర్ అవన్నీ యాడ్ చేసుకొని, అలాగే ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాము. సో ఫైనల్లీ ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే కొంచెం మంచిగా మరిగేసి ఇలా అయింది. సో మాకైతే వేడి అటుకుల పాయసం కూడా రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్గా ట్రై చేసాము. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.